చేస్తాను రోజు చచ్చిపోతాను ఒళ్ళు నొప్పులు కాదన్న మన ఇద్దరికి కూడా లైఫ్ లేచిందంటే ఒక్కసారి ఆగదు మరి పడుకోతుంది సౌండ్ కట్టుకుంటుంది యాక్చువల్లీ నేను ఎస్కేఎన్ గారు అడిగారు యాంకర్ నవర్ పెట్టుకుంటారని నాకు యాంకర్ అంటే రొటీన్ అనిపించింది మనం రాసిస్తుందే వాళ్ళు చెప్తారు సో నిర్బంధం అంటూ మాంగళ్యం అనే కల్ట్ సినిమాలు తీసి బండి సరోజ్ కుమార్ అనే వాళ్ళు వస్తున్నారు పరాక్రమంతో అడిగాను వినిపిస్తుందా ఓకేనా ఓకే సో ఇప్పుడు యాంకర్ పెట్టట్లేదండి అది నాకు నచ్చదు ఎందుకంటే మనం రాసిచ్చింది వాళ్ళు చెప్తారు కాబట్టి సో నేను నిర్బంధం తీశాను నిర్బంధం 2 తీశాను మాంగళ్యం తీశాను దాని తర్వాత పరాక్రమంతో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను ఆ 3 కల్ట్ ఫిల్మ్స్ తో అంటే నేను యూట్యూబ్ లో రిలీజ్ చేశాను కళనాది వెలమీది అనే కాన్సెప్ట్ లో దానివల్ల నేను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని జనరేట్ చేసుకోగలిగాను దాని తర్వాత థియేటర్ రావాలని చెప్పి 2 సంవత్సరాలు ఆగాను నేను తొందరగా ముగిస్తాను ఎందుకంటే విశ్వక్ గారు ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వెళ్ళాలి నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే నేను 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు బయట వర్షం పడుతుంది అప్పుడే ఊహ తెలిసింది నాకు నేను బయటకు వచ్చాను టీవీ అని ఒకటి ఉంటుందని తెలియదు నాకు మా పక్కింట్లో సౌండ్ వస్తుంటే వెళ్ళి నిలబడ్డాను అక్కడ ఆ టీవీలో చిరంజీవిని చూశానండి నా లైఫ్ లో ఉన్న బాధలన్నీ ఆ చిరంజీవిని చూసేకపోయింది నాకు నేను చిరంజీవిని చూసాకే సినిమా చూశాను చిరంజీవిని చూసినప్పుడు నాకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే నేను కూడా ఒక నటుడు అవ్వాలి చిరంజీవి లాంటి నటుడు అవ్వాలి ప్రతి ఇంట్లో నా పేరు ఉండాలి అనే ఒక ఉంటుంది కదా ఆ ఉత్సాహం ఆ 4 ఏళ్ళ ఉత్సాహాన్ని ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూ నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నేను 2004లో వచ్చాను జూనియర్ ఆర్టిస్ట్ గా ఒక యాక్టర్ గా చాలా మంది డైరెక్టర్లకి ఆడిషన్స్ ఇచ్చాను ఎవరికైనా యాక్టింగ్ అర్థం కాలేదు నువ్వేంటి మామూలు మాట్లాడేస్తున్నావు యాక్టింగ్ చేయాలి కదా అన్నారు నాతో పాటు ఒకడు వచ్చాడు ఏదో ఒక సీన్ ఇచ్చారు ప్రియా నువ్వంటే నాకు ఇష్టం ఏదో చెప్పాలి నేను నార్మల్ చెప్పాను ఇలా చెప్పకూడదు నువ్వు చెప్పావు అంటే వాడు ఉంటాయి బాడీ లాంగ్వేజ్ ప్రియా అది అని ఇలా చేయాలమ్మా యాక్టింగ్ అన్నారు ఓకే ఇక్కడ మనం వర్కౌట్ అవ్వదు నా యాక్టింగ్ తెలిసిన డైరెక్ట్ గా నేనే ఉండాలి అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి మేబీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆ ఏజ్ లో మేబీ అతను బాగా చేసేట నిజంగా చూద్దామని తన గ్రోత్ ఎలా ఉండదు చూద్దామని తన తర్వాత నేరాలు ఘోరాలని ఈటీవీలో వచ్చేది నూతన్ ప్రసాద్ గారు చెప్పేవారు దాంట్లో క్రిమినల్ కింద సైడ్ క్యారెక్టర్లు చేశాడు అయితే నేను రైట్ అనిపించి అక్కడి నుంచి నేను నా చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవి చూసాక సినిమా చూసి నాకు ఇళయరాజా గారు మ్యూజిక్ లో లేకపోతే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చంద్రబోస్ గారు యాజ్ ఎ లిరిక్ రైటర్ గా అండ్ పిసి శ్రీరామ్ గారు లేకపోతే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు ఇలా చాలా మంది నన్ను ఇన్స్పైర్ చేశారు వాళ్ళందరి ఇన్స్పిరేషన్ తో నా క్రాఫ్ట్స్ ని నేను పబ్లిష్ చేసుకుంటూ దాంట్లో మాస్టర్ చేసుకుంటూ నాకు ప్రొడ్యూసర్ లేదు సో నేను ఐ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ టు గ్రాప్ ప్రొడ్యూసర్స్ దానివల్ల నాకు చిన్నప్పటి నుంచి ఉన్న న్యాచురల్ బోర్న్ టాలెంట్స్ ని నేను ఫర్నిష్ చేసుకుంటూ ఒక 20 సంవత్సరాలు నేను సమాజంలో లేనండి బయట ఉన్నాను కొండకి ఉన్నాను అడవిలో ఉన్నాను అలాగే నేను కష్టపడి ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేశాను ఏ యాక్టర్ పెట్టాను ఎందుకంటే నేను ఫస్ట్ యాక్టర్ చేయలేను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ప్రొడ్యూసర్ సో ఏదో కాంబినేషన్ లో వచ్చే 3 సినిమాలు 3 థియేటర్కల్ ఫిల్మ్స్ చేశాను 2 తమిళ్లో చేశాను 1 తెలుగులో చేశాను 3 డిజాస్టర్స్ అయింది ఐ వాజ్ అ ఫెయిల్డ్ డైరెక్టర్ దెన్ ఐ రియలైజ్ ఇట్స్ అ టైమ్ ఫర్ మీ టు యాక్ట్ మై సెల్ఫ్ అండ్ టు ఎగ్జిబిట్ మై రియల్ టాలెంట్ మై రియల్ పొటెన్షియల్ వాట్ యూ ఫీల్ అప్పుడు నేను నిర్బంధం సినిమా తీశాను మాంగళ్యం తీశాను ఈ 3 నాకు జనాలు ఇచ్చిన సపోర్ట్ కళనాది వెలమీది కాన్సెప్ట్ లో వాళ్ళు చెప్పాడు ఫార్కే ఇచ్చారు వాళ్ళు చాలా మంది మహిళా అభిమానులు ఉన్నారు నాకు అంటే గృహిణులు సాఫ్ట్వేర్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్ లో చూడాలి మేము మా ఇంటి పక్కన వాళ్ళకి మా ఇంటి పైకి మీ సినిమాని మేము చూపించుకోగలగాలి సో ఆ సంకల్పంతో వాళ్ళు ఇచ్చిన బలంతో
ఈరోజు నేను పరాక్రమం సినిమా తీశానండి. అండ్ నేను ఇండస్ట్రీలో ఎక్కువ తిరగను, నేను ఐఎమ్ నాట్ ఏ సోషల్ పర్సన్. నేను చూసిన వాళ్ళందరూ నా మ్యాక్సిమం నచ్చరు, ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను. బయట సమాజంలో ఎలా మాట్లాడాలి, ఇండస్ట్రీలో ఇంకా ఘోరం, ఎలా వెళ్ళి అలా పంచగొట్టి వెళ్ళి మళ్ళీ ఎలా రావాలి, అవన్నీ మనకి బాగుంది. అయితే నాకు చాలా చూజీగా ఉంటుంది. నేను ఎవరన్నా ఒక మాటలో తెలిసిపోద్ది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటని. అంటే సమాజం చూశాను, లైఫ్ని చూశాను చిన్నప్పటి నుంచి చాలా. సో నాకు నచ్చిన 3 వ్యక్తులు, ఎస్కేఎన్ గారు వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ, అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్. నేను టాలెంట్ చూస్తాను, వెరీ టాలెంటెడ్. ఆయన సినిమాలో ఆయన టేస్ట్ ఆఫ్ సినిమా తెలుస్తుంది. బుచ్చిబాబు గారు గురించి చెప్పవసరం లేదా, ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్. ఆయన ఒక మనిషిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు మీ సినిమాకి నేను 5,000 పంపించానండి అన్నారు, మానవ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక రెహమాన్ అబ్బాయిగా తమిళ్లో ఒక ఫైట్ ఉందన్నమాట. చాలా మంది ఈ కల్చరల్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ బాగా కానీ మిస్కిన్ కానీ వీళ్ళందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు, రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు మా సినిమాలు చేయట్లేదు, అన్ని ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు. నేను ఒక రెహమాన్ అబ్బాయిగా అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని నేను ఎదురు చూశాను. అండ్ ఆయన నెక్స్ట్ సినిమాలో రెహమాన్ అనగానే నాకు పడిపోయింది, పిక్చర్ పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్ గా విశ్వక్ గురించి చెప్పాలి. నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, తను కూడా ఇలా మాట్లాడుతుంది. అక్కడ మేము ఇద్దరం కనెక్ట్ అయ్యాం. అండ్ వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. ప్లస్ ఎవరితో కంపేర్ చేయడం, యాక్టర్ లా ఉంటుంది, యాక్టర్ అలా చెప్పడం. అండ్ ఎందుకంటే చాలా మంది యాక్టర్ని చూస్తుంటాం, నువ్వు ఏదో సైడ్ యాక్టర్లతో కంపేర్ చేసేసి తగ్గిద్దామని ట్రై చేస్తారు. తను మాత్రం ఎప్పుడు, అంటే నేను కాకముందు నుంచి తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. 4 years అనుకుంటా మా ఇద్దరికి, అంటే కాన్వర్సేషన్ ఎప్పుడో ఒకసారి మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్. నీకు తెలియకుండానే చాలా చాలా పెద్ద యజ్ఞం చేసావు అనుకున్నాను, ఎందుకంటే యుల్ బీ ఇన్ బుక్స్ ఆఫ్టర్ దిస్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం నాకు. ఈ టైంలో నా కోసం వచ్చిన నిర్మాణానికి విశ్వక్కి స్పెషల్ థ్యాంక్స్. సో వాళ్ళు మన గెస్ట్లు మాట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత నేను నా గురువు గురించి మాట్లాడుతున్నాను, నా గురువుకి మాట్లాడుతాను. థ్యాంక్ యూ సో మచ్.